హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి బిజినెస్ అసలు లాస్ రాకూడదనుకుంటే ఇటువంటి వ్యాపారాన్ని ఎంచుకోండి. ఒక షాప్ తీసుకోండి, రోడ్డు పక్కన షాప్ తీసుకొని చూడండి. ప్రశాంతంగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని రోజుకి పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ఖచ్చితంగా ఈ వ్యాపారంలో ఫెయిలియర్ అయిన వాళ్ళని మీరు చూసి ఉండరు. ఒక స్టాక్ అంటే మీరు రోడ్ పక్కనే ఉండాలి. షాప్ అయితే లోనికి లేకుండా రోడ్డు పక్కన ఉంటే, ఎందుకంటే ఈ మొత్తం కూడా బకెట్లు డ్రమ్ములు అన్నమాట. బకెట్లు వచ్చి అన్నీ అంటే 10 లీటర్లు 20 లీటర్లు కొత్తవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి చూడండి, దాంట్లో నుంచి వచ్చేది ఉంటాయి అన్నమాట. అంటే క్లీన్ అయి ఉంటాయి, మొత్తం క్లీన్ చేసే ఉంచుతారు. నెక్స్ట్ డ్రమ్ములు, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, బ్లూ కలర్ డ్రమ్ములు, నార్మల్గా వాటర్ బట్టి పెట్టుకునేది. ఈ బ్లూ కలర్ డ్రమ్ములు ఇవి ఉంటాయి. నెక్స్ట్ మీకు దీంట్లోనే ఇలా కెమికల్ వచ్చేది కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుంటారనమాట. అంటే 2 రకాల డ్రమ్ములు ఉంటాయి, కొత్తది ఉంటాయి, అలా కెమికల్ వచ్చేది మొత్తం క్లీన్ చేసి అటువంటిది కూడా పెట్టుంటారనమాట. అంటే అన్ని సైజుల్లోనూ ఉంటాయి. అంటే 10 లీటర్ నుంచి 20 లీటర్లు, 30 లీటర్లు, 50 లీటర్లు, 60 లీటర్లు, 100 లీటర్లు, 120 లీటర్లు, 150 లీటర్లు. సో ఇక్కడ వరకు ఉన్నాయన్నమాట. 200 లీటర్స్ కూడా ఉన్నాయి, 200 లీటర్లు కూడా కాస్త పెద్ద బ్యారెల్ అది. ఇది ఎంత లాభం అంటే, ఎవరైనా సరే ఇది అన్ని చోట్ల పెట్టరు. ఇప్పుడు మీ ఊరు ఉందనుకోండి, మీ ఊళ్ళో ఇది అమ్మరు, అన్ని చోట్ల ఉండదు. పెద్ద అంటే పెద్ద టౌన్ లేకపోతే ఊరు కూడా పెద్దగా ఉంటే, పెద్ద ఊరు అయితే అమ్ముతారు. లేకపోతే చుట్టుపక్కల ఒక 10-20 ఊళ్ళకి ఒకటి ఉంటాయి అన్నమాట ఇటువంటివి. సో మంచి డిమాండ్ ఉంది ఇది. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, ఇంటికి కావచ్చు, లేకపోతే ఏదో ఒక షాప్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో స్టోర్ చేసుకోవడానికి కావాలి అనుకున్నా, సో అన్ని రకాలుగాను ఇది అవసరం. ఏది వాళ్ళకి ఎవరికి ఏది అవసరం అన్నా కూడా వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే చెప్పాల్సిన పనే లేదు. ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే వాళ్ళకి ఈ డ్రమ్ములు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి సంబంధించి పెద్ద ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల ఈ డ్రమ్ములు అవసరం. కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా డ్రమ్ములు అవసరం. వాటర్ బట్టి పెట్టుకుంటారనమాట వాళ్ళు. ఇదొకటి. నెక్స్ట్ క్యాటరింగ్ జరిగే చోట కూడా ఇటువంటి డ్రమ్ములు అవసరం. నెక్స్ట్ ఏ ఫంక్షన్స్ ఏదైనా వాళ్ళకి అవసరం అయితే తీసుకొని వెళ్తారు. చాలా చోట్ల వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు చూసి ఉంటారు. మంచినీళ్ళు పట్టి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు పంచాయతీయో మున్సిపల్లో ఏదైనా సరే మార్నింగ్ వస్తాయి, లేకపోతే కొన్ని చోట్ల ఈవినింగ్ వస్తాయి, కొన్ని చోట్ల మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి. వాళ్ళకి పైన స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు, వాటర్ ట్యాంక్ ఇటువంటివి. అటువంటి వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించింది కూడా చాలామంది ఇటువంటి డ్రమ్ తీసుకొని వెళ్ళి దాంట్లో వాటర్ పట్టి పెట్టుకుంటారు. ఆ అగ్రికల్చర్ ఫీల్డ్ సంబంధించి వాటర్ ప్రాబ్లం చాలా చోట్ల ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ డ్రమ్ముల గురించి చెప్పాను. దీంతోపాటు బకెట్లు ఇంటికి అవసరమైంది, ఇవన్నీ కూడా ఇంటికి. హోటల్స్ ఉంటాయి కదా, ఈ హోటల్స్కి కూడా హోటల్స్కి క్యాటరింగ్కి బకెట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటువంటి బకెట్లు లేకపోతే హోటల్స్, ఈ క్యాటరింగ్ ఇవన్నీ లేదనే చెప్పొచ్చు. దీంట్లోనే మీకు మూత ఉండేది కూడా. ఇప్పుడు పెరుగు 10 లీటర్ల పెరుగు బకెట్ వస్తుంది. అది క్లీన్ అయిన తర్వాత, అది క్యాటరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సప్లై ఇచ్చేస్తారనమాట. అవన్నీ తీసుకొని వెళ్ళి యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అది క్యాటరింగ్, పెద్ద మొత్తంలో క్యాటరింగ్కి పెరుగు బకెట్లు తీసుకొని వెళ్తారు. మళ్ళీ అది క్లీన్ చేసి కడిగి వీళ్ళకి అమ్మేస్తారు. సో మనం ఏం చేస్తాం, మనం నార్మల్ కస్టమర్లకి అమ్ముతాం. దానికి మూత వస్తుంది, చాలా మంచిగా ఉంటాయి. ఇది రెగ్యులర్గా ఉంటుంది. ప్రాఫిట్ చూసుకుంటే, ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు 100 రూపాయలు ఒక బకెట్ అమ్ముతున్నారు అనుకుందాం, అది ఏ సైజ్ అయినా కూడా, అది మీకు పడేది 50 రూపాయలు 40 రూపాయలే అనమాట. 40-50 పడేది, కానీ మీరు 100 రూపాయలకు అమ్ముతారు. ఇప్పుడు 500 రూపాయలు ఉండేది ఏదైతే బ్యారెల్ ఉందో, మినీ బ్యారెల్, ఆ 500 రూపాయలు అంటే మీకు వచ్చేది 250కి మించి రాదనమాట. మీకు పడేది అంతే రేటు. అది ఒకటి అమ్మితే 250. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు పెద్ద డ్రమ్ములు ఉన్నాయి, ఇది ఆ నీళ్ళ డ్రమ్ములు. ఇవన్నీ మీకు అంటే 1000 నుంచి 1500 వరకు రేట్ చెప్తూ ఉంటారు. కాస్త క్వాలిటీ ఒకలా ఉంటే 900 అని చెప్తుంటారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది ఇవి కూడా 900, అలా 1000 అలా చెప్తూ ఉంటారనమాట. కాస్త డిఫరెంట్ ఉంటుంది. అన్నిటి మీద కూడా మినిమం 300 ఉంటాయి, మినిమం 300. ఎలా లెక్కేసుకున్నా కూడా అసలు ఎంత సేల్స్ అన్ని సైజుల్లో ఉంటాయి, రకరకాల సైజుల్లో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీరు ఒకసారి సిటీకి వచ్చి ఈ బిజినెస్ చూడండి. వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎంత స్టాక్ ఉందో చూడండి. అంత స్టాక్ ఎందుకు పెట్టుకుంటారు? ఒక్కొక్కరు వస్తే 5-10 అలా పట్టుకొని వెళ్తారనమాట. అంత బిజినెస్లు ఉంటాయి సిటీలో. చక్కగా మీరు సిటీలో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుకోండి నిదానంగా. దీంతోపాటు క్యాన్స్, ఏది
నార్మల్గా ఇప్పుడు కెరోసిన్ క్యాన్ టైప్లో వస్తుంది చూడండి, అవి మూత ఉండేది చక్కగా క్రాస్లో. అవి అంటే 20 లీటర్ క్యాన్, 30 లీటర్ క్యాన్స్, 50 లీటర్ క్యాన్స్, ఈ డీజిల్ ఇవన్నీ క్యారీ చేస్తారు, లారీ వాళ్ళు క్యారీ చేస్తారు చూడండి, అటువంటి క్యాన్స్. ఇలా రకరకాల క్యాన్లు ఉంటాయి అన్నమాట. అవి ఇలా ఎంత ప్రాఫిట్ అంటే దీంట్లో మీరు ఒక్కసారి పట్టణ ప్రాంతాల్లో వచ్చి చూస్తే చాలామంది, అంటే మీరు ప్రతిరోజు వెళ్తున్నప్పుడు చూసే ఉంటారు, కానీ దీంట్లో ఇంత ఆదాయం ఉంటుందని చాలామందికి తెలియదు. తక్కువలో తక్కువ ₹1,00,000 మిగులుతుంది, తక్కువలో తక్కువ చెప్తున్నా ఒక షాప్. కాకపోతే దీనికి ప్లేస్ పెద్దది ఉండాలి, ఓకేనా. షాప్ ప్లేస్ పెద్దది ఉండాలి, ఫ్రంట్లో కూడా ప్లేస్ ఉండాలి. షాప్ ముందర ప్లేస్ ఉండేటట్టు తీసుకోండి, మ్యాక్సిమం అలా ట్రై చేయండి. లేదు సిటీ లోపల దొరుకుతుంది అంటే పర్వాలేదు, బాగా జనరద్దీ ఉండే మార్కెట్ ఏరియా, మెయిన్ మార్కెట్ ఏరియాలో దొరుకుతుందంటే మీరు కాస్త దూరంలో గుడౌన్ టైప్లో పెట్టుకొని అక్కడ స్టోర్ చేసుకొని కొన్ని వరకు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ షాప్లో. ఎందుకంటే మెయిన్ మార్కెట్ ఏరియాలో పెద్ద పెద్ద గుడౌన్స్ మనకు దొరకదు కనుక అటువంటి చోట షాప్ దొరుకుతాయి. ఆ షాప్లో అన్నీ పెట్టుకొని వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా అది తెప్పించేవచ్చు. గుడౌన్ మీరు చాలామంది అలానే, ఇప్పుడు మీరు మెయిన్ మార్కెట్లో స్టీల్ సామాన్లు, గిన్నెలు ఇవన్నీ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళది గుడౌన్ వేరే చోట ఉంటాయి, షాప్ చిన్నదిగా ఇక్కడ ఉంటాయి. ఏం కావాలన్నా వాళ్ళు ఏం కావాలి ఎన్ని కావాలో తెప్పించేస్తారనమాట. అలాగా మీరు స్టాక్ పాయింట్ వేరే చోట పెట్టుకొని, అంటే వేరే చోట అంటే మరీ దూరం కాదు, దగ్గరలో పెట్టుకొని ఇవి సేల్ చేయొచ్చు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇది. మ్యానుఫ్యాక్చరర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు, మీరు గూగుల్ చేసినా చాలు. మీ దగ్గరలో ఎక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, సప్లయర్స్, డీలర్స్, ఇది పెద్ద మొత్తంలో సప్లై ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఒకటే కండిషన్, ఇప్పుడు మీరు హైదరాబాద్లో కొనుగోలు చేస్తున్నారంటే హైదరాబాద్లో ఒక 20 మంది దగ్గర అయినా అడగండి. 20 మంది దగ్గర అడిగితే ఆ రేట్ కంపారిజన్ చేయండి, ఎన్ని లీటర్ ఎంత పడుతుంది ఏంది అనేది. సో ఆ రేట్ కంపారిజన్ చేసి ఎవరు తక్కువకి, అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది, ఎక్కువ లాభాలు ఉంటాయో వాళ్ళ దగ్గర తీసుకోండి. నేను ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర కొనండి వాళ్ళ దగ్గర కొనండి అని చెప్పట్లేదు, బిజినెస్ కాన్సెప్ట్ చెప్తున్నా మీకు అంతే. ఆ కాన్సెప్ట్ తీసుకొని మీరు కాస్త గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, ఎవరి దగ్గర తీసుకోవాలి అనేది ఒక 4-5 దగ్గర వెళ్ళి అడగండి. ఇప్పుడు ఇది నేను సప్లై ఇచ్చేటట్టయితే డైరెక్ట్గా నేనే చెప్తాను, నా దగ్గరికి రండి ఈ రేటుకి ఇస్తాను, మీరు ఎంతకు అమ్ముకుంటారో మీ ఇష్టం అనేది. నేను అమ్మనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ₹10, ₹20 కూడా పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకునేటప్పుడు మనకి 50,000, 60,000 అలా మిగిలిపోతుంది. మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలిసి వస్తాయి. ఇవన్నీ ఒకేసారి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి లారీలో. అంటే ఒక పెద్ద డ్రమ్ముల్లో బకెట్లు దాని లోపల పెట్టి, అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే అలవాటు ఉంది, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎలా సప్లై ఇవ్వాలని వాళ్ళకి తెలుసు. మనం అంత ఊహించుకోవాల్సిన పనిలే, రెగ్యులర్గా వాళ్ళు షాప్స్కి పంపిస్తూ ఉంటారు కదా. కనుక మీరు ఒకేసారి లారీలో లోడ్ తెచ్చుకొని దించేసి ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఒక సీసీ కెమెరా పెట్టేసి ఒక మనిషిని అక్కడ పెట్టేస్తే మీరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎన్ని పోయినా కూడా ఎన్ని అమ్మినా లెక్క వచ్చేస్తుంది. మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, దాంట్లో దాచి మడత పెట్టి తీసుకోవడానికి ఏం బట్టలు కాదు కదా ఇది. ఇవన్నీ డ్రమ్ములు, బ్యారళ్ళు, ఈ బకెట్లు ఇవన్నీ కూడా ఎన్ని సేల్ అవుతున్నాయి అనేది వచ్చేస్తుంది అనమాట మనకి. ఒకవేళ మీరు వేరే ఏదైనా బిజినెస్లో ఉండి ఇది కూడా పెట్టుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతాయి.